ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని అంబేద్కర్ దగ్గర ఎన్ఎస్యూఐ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన బీజేపీ ప్రభుత్వ హయాంలో 100 పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఇక ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఎన్ఎస్యూఐ విద్యార్థులు ర్యాలీ చేపట్టడంతో పాటు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులన్నింటిలోనూ కూడా బీజేపీ వర్గాలే నిందితులుగా ఉన్నారని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేటీఆర్ భయపడుతున్నారు అన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దాదాపు 70 నుంచి 100 పేపర్ లీక్లు ప్రతి బీజేపీ రాష్ట్రాలలో జరగడం జరిగింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు అసలు సిగ్గుండాలైనకు ఇంకా ఎందుకు కొనసాగుతుండు మినిస్టర్గా అని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాము. ఇంత పెద్ద విద్యార్థులు నష్టపోతుంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక నైతిక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెంటనే ఆయన రిజైన్ చేయాల్సింది పోక ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మాది ఎలాంటి తప్పు లేదు, ఇది ఏడనో తప్పు జరిగిందని ఒక జూనియర్ లెవెల్ అధికారిని వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఆయనకు ఒక అంటే ప్రజలలో ఒక చిన్న ఇంప్రెషన్ ఉండే, ఎడ్యుకేటెడ్, ఒక మంచి నాయకుడు అనుకోని, కానీ ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్లు చూస్తుంటే ఆయన ఒక భయ ప్రాంతంలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇంత భయం? మేము వచ్చి ఖాళీ 2.5 సంవత్సరాలు అవుతుంది, మేము చేసింది ఇంకా ఏం లేదు, చేసేది చాలా ఉంది. ఈ చేసిన కొంచెం పనికే ఇంత మీరు ఇంత భయపడితే ఎట్లా?